ప్రైజ్ లాడని అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నైనా ప్రభా, ఉదయకాలం నుంచి ప్రభా రాత్రికాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నైనా ప్రభా, వినిచున్న వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనసును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వినటం వలన మాకు విశ్వాసం కలిగి ప్రభా వాక్యంను అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వాక్యంలో మెలకడ కలిగి జీవించే ధన్యతను దయచేయ ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు చూచుచున్న వారికి, వినుచున్న వారికి, ప్రతి ఒక్కరికి నేను ప్రభు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంను అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కొలసీలకు 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదువుకున్నామండి. కావున భూమి మీదనున్న మీ అవయవములన్నీ అనగా జారత్వము, అపవిత్రతను, కామతోరను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షలను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులు మీ మీదకి వచ్చును. ఏమి చంపివేయమని అంటున్నాడు దేవుడు? ఈ లోకంలో ఉన్నవి ఏమిటవి? కావున భూమి మీదనున్న మీ అవయవములన్నీను అనగా జారత్వము విడిచిపెట్టమంటున్నాడు, అపవిత్రతను విడిచిపెట్టమంటున్నాడు, కామతూరును విడిచిపెట్టమంటున్నాడు, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను. విగ్రహారాధన అంటే మనం పూజలు చేయటమే అని అనుకుంటూ ఉంటాం, కానీ దేవుడు స్పష్టంగా చెప్పుచున్నాడు కదా ఇక్కడ ఏమని? విగ్రహారాధన అయిన ధనాపేక్షను, అంటే విగ్రహారాధనతో కూడినది ధనాపేక్ష అన్నాడు. కానీ దేవుని కంటే ఎక్కువగా ఆరాధించేది ఏంటది? ఈ లెక్కనే మనం ఒకసారి గ్రహించుకుంటే ధనాన్నే ప్రేమిస్తున్నట్టు కదా, ధనమునే మనము కోరుకుంటున్నట్టు కదా. విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపివేయుడి అని అంటున్నాడు. అంటే ధనాపేక్షను మనం చంపివేయమని అంటున్నాడు దేవుడు. మనం ధనం లేకపోతే ఏమీ చేయలేము, ధనం లేకపోతే ఎదరికి వెళ్ళలేము అని అంటూ ఉంటాము కదా. మన మాట వరుసకైనా సరే ధనంతో పైసలు ఉంటేనే ఎదరికి, పైసలు ఉంటేనే సలాం కొడతారు, పైసలు ఉంటేనే మనకి ఏదైనా మర్యాద అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడు? విగ్రహారాధనతో పోలుస్తున్నాడు. ఇక్కడ ధనాపేక్ష అంటున్నాడు. ధనాపేక్షను చంపివేయుడి అని అంటున్నాడు. అంటే ఇది మనము విగ్రహారాధన చేయటమే విగ్రహారాధన కాదు, ధనాపేక్ష కూడా విగ్రహారాధనే అని అంటున్నారు కదా ఇక్కడ. వాటి అన్నిటిని వలన ఏమి వచ్చును? ఉగ్రత వచ్చును. దేవుడు ఉగ్రత విధేయులకు మీ మీదకి వచ్చును అని అన్నాడు. వాళ్ళన్నిటి వలన మనకి దేవుని ఉగ్రత మన మీదకి వచ్చును అని అన్నాడు. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుని, మనము ధనం లేకపోతే నడవలేము, ధనం లేకపోతే అడుగు తీసి అడగలేము అని అంటూ ఉంటారు కదా. ఇది పూర్వమందు మీరు వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటన్నిటినీ అనుసరించి నడుచుకున్నారు అని చెప్పుచున్నాడు ఇక్కడ. అంటే మనం ధనమునే అనుసరించి కాదు, దేవుని వాక్యమును కూడా అనుసరించి నడుచుకోమని అంటున్నాడు. పూర్వమందు అలా జరిగినది, కానీ ఇప్పుడైతే మీరు వాక్యంనే అనుసరించి నడుచుకోమన్నాడు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోటి బూతులు అను వీటన్నిటిని కూడా విసర్జించుడు. ఇప్పుడైతే ఏమని విసర్జించమంటున్నాడు? ఇప్పుడైతే మీరు కోపము విడిచిపెట్టండి, ఆగ్రహమును విడిచిపెట్టండి, దుష్టత్వము విడిచిపెట్టండి, దోషణను విడిచిపెట్టండి, మీ నోట బూతులను అని వీటన్నిటిని కూడా విసర్జించుడి అని అంటున్నాడు. నిజమే కదండి. మనం ఎవరైనా ఒక మాట అంటే పంచగట్టేసేసి దెబ్బల గట్లకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటివే విడిచిపెట్టమని అంటాడు. బూతులని విడిచిపెట్టం. ఓ పక్కన తిట్టేస్తూ ఉంటాము, ఓ పక్కన ఏమంటాము, అయ్యి బాబా నేను అసలు బూతులు తిట్టినా, నాకు బూతులే రావు అని అన్నాం. కానీ మనం మాట్లాడి అన్నీ కూడా బూతులే, మనం అన్నీ మాటలన్నీ కూడా బూతులే. ఎప్పుడు వస్తుంది మనకు బూతులు? కోపంతో ఉండినప్పుడు, ఆగ్రహంతో ఉండినప్పుడు మన నోటి నిండా బూతులే వస్తాయి. వాటిని విడిచిపెట్టమని అంటున్నాడు. వాటిని విడిచిపెట్టండి అంటున్నాడు. ఒకరితో ఒకడు అబద్ధములు ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా ఉన్నది. ఎక్కడ ప్రాచీన స్వభావము అని అంటే ఏంటది? నూతన స్వభావము, మంచి స్వభావం. ఇవన్నీ అబద్ధములు విడిచిపెట్టి ఒకరితో ఒకడు అబద్ధములు ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును కలిగి ఉండమని అన్నాడు. మనం అబద్ధములు ఆడితే మనం ప్రాచీన స్వభావమును కలిగి ఉంటామా? మనం ప్రాచీన స్వభావమును కలిగి ఉన్నాం కదా. మనం ఎప్పుడూ కూడా ప్రాచీన స్వభావాన్ని అబద్ధములు ఆడకూడదు. మన క్రియలను బట్టే మనకి దేవుడు తీర్పు తీరుస్తానంటున్నాడు. ఇక్కడేమో ఒక మాట చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి నేను అన్నానా అని అలాంటి మాటలో మాట్లాడకూడదు. మీరు అపరంజి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని స్పష్టించిన వాటిని పోలిక చొప్పున నూతన పరచుడి.
నవీన స్వభావమును ధరించుకోమన్నాడు. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? నవీన స్వభావమును ధరించుకోమన్నాడు. ఏమి చెప్పినాను ఇక్కడ? అబద్ధములాడిన ప్రాచీన స్వభావమును కలిగి ఉన్న జ్ఞానమును కలిగిన నిమిత్తము మీరు దానిని స్పష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుదురు. నవీన స్వభావమును ధరించుకోమన్నాడు. అంటే నవీన స్వభావమును అనగా మంచి మనసును, మంచి హృదయమును కలిగి ఉండండి అన్నాడు. ప్రాచీన స్వభావమును అంటే ఏ కల్మషము లేని స్వభావమును కలిగి ఉండండి. ఒక మచ్చ అయినను ఒక పొల్లైనను లేని దానిని మీరు నూతన అప్పుడే పుట్టిన బిడ్డ వలె మీరు నూతన స్వభావమును కలిగి ఉంటున్నాడు. నవీన స్వభావమును ధరించుకోమన్నాడు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదయుడని భేదము లేదు. సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. పరదేశి అని సిద్ధియుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడునై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇందులో వీడిచి నూతన స్వభావమును కలిగి ఉండుటకు ఏమని అంటున్నాడు? గ్రీసు దేశస్థుడు లేదు, యోధా దేశస్థుడు లేదు, సున్నతి చేయించుకున్నవాడు లేదు, సున్నతి చేయించుకోకపోయినా వారు కూడా పర్వాలేదు, కానీ నూతన స్వభావమును కలిగి ఉండమని అన్నాడు. ప్రాచీన స్వభావమును కలిగి ఉండండి మీరు అని అడుగుతున్నాడు. ఇది ఎవరి పరదేశి అయినా సరే సున్నతి చేసినా చేయకపోయినా కూడా మీరు ప్రాచీన స్వభావమును, తెల్లటి స్వభావమును, మంచి మనసును కలిగి మీరు ఉండిడని అన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నాడు అన్నాడు. ఇవన్నీ నూతన స్వభావమును కలిగి స్వతంత్రునిగా ఉండినప్పుడు మీరు ఏమి ధరించుకోమని అంటున్నాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారును తగినట్లుగా మీరు జాలి కలిగిన మనస్సును కలిగి ఉండండి అంటున్నాడు. దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును. మనం జాలి గల మనస్సు ఎవరికి ఉన్నది? మనం మన సహోదరిని ప్రేమించడం, ఎదుటివారి మీద మనము జాలి కలిగి నడుచుకుంటున్నామా? మనము ఎదుటివారికి మనం దయాళత్వమును కలిగి ఉంటున్నామా? వినయమును, సాత్వికమైన మనస్సును కలిగి ఉంటున్నామా? మనం ఏమి కలిగి దీర్ఘశాంతమును కలిగి ఉండమని అంటున్నాడు. దీర్ఘశాంతమును ధరించుకోమని అంటున్నాడు. దీర్ఘశాంతమును అనగా మనం ఎప్పుడూ కూడా నూతన స్వభావం కలిగి ఉండమని అంటున్నాడు. మంచి మనస్సును కలిగి ఉండండి అని అంటున్నాడు. దయాళత్వమును, వినయమును, సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి. సాత్విక మనసు మనకు నిర్మలమైన మనసు. వీటన్నిటి దీర్ఘశాంతము అనగా కోపము లేకోకుండా శాంతముగా ఉండటమే దీర్ఘశాంతమును ధరించుకున్నాడు. ఎవడైనాను తనకు హాని చేసేనని ఒకరినొకడు ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఎలాగో ఎవడైనాను మీకు ఏదైనా హాని చేస్తే వారిని కూడా క్షమించము. అంత మనస్సును కలిగి ఉంటున్నామా? మనము అంత హృదయమును కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే మనము ఎలా ఉంటున్నాము? వాడు హాని తలపెడతాడని తెలిసినప్పుడు ముందే మనం ఏం చేస్తాము? వాడిని ఏదో ఒకటి చేయాలని ఆలోచించేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైనా సరే హాని చేసిన ఎడల వారిని ఒకరినొకడు సహించుడి, ఒకరినొకడు క్షమించుడు. అప్పుడు ప్రభువు మిమ్ములను మీ పాపములను కూడా క్షమింపబడతాయని అన్నాడు. మనం ఎదుటి వారిని మనం ప్రార్థన చేసుకున్నాడు. మా అపరాధములను మమ్ములను క్షమించుము, మేము కూడా మా తోటి వారిని క్షమించే హృదయమును కలిగి మాకు మంచి మనసుని ఇవ్వు ప్రభువా అని ప్రార్థిస్తున్నాం. మనం ప్రార్థిస్తున్నామా కానీ మన సహోదరిని క్షమిస్తున్నామా? మన తోటి వారిని మనం క్షమిస్తున్నామా? మన క్షమాపణ దేవుడైతే మనల్ని ఎంతగా క్షమించాడు. దేవుడైతే మనల్ని ఎంత అపాయకరమైన స్థితుల నుంచి రక్షిస్తున్నాడు దేవుడు. మనం ఏమి కలిగి ఉంటున్నాము? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా మన హృదయంను దేవుని వైపు త్రిప్పుతున్నామా? మనం క్షమించుడి, అప్పుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు అంటున్నాడు. మీరు కూడా క్షమింపబడు. మన తోటి వారిని క్షమించినప్పుడు మనం కూడా క్షమింపబడతామన్నాడు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోడు. ఏంటది? వీటన్నిటిపైన ఏమని పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోమని అంటున్నాడు. అంటే అనుబంధమైన ప్రేమను మనము ధరించుకోమంటున్నాడు. వీటన్నిటిపైన కూడా మనం క్షమించే గుణము పైన నూతన స్వభావమును, దయాళత్వమును, ప్రేమను ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? దేవుడు మన ఎడల ఉంటానని అంటున్నాడు. నిత్యమును కూడా దేవుడు మనలోనే మనం ఇవన్నీ లేనిదే
ఇవన్నీ లేనప్పుడు మనకి ఏమవుతుంది? పరిశుద్ధులమైన వారికి కూడా తగినట్లుగా మీరు జాలి కలిగిన మనసును కలిగి ఉండడం, దయాళత్వమును, వినయమును, సాత్వికమును ధరించుకొనడి అని అంటున్నాడు. ఇవన్నీ ధరించుకోవడం వల్ల మనకి అనేకమైన శోధనల నుంచి మనకి దేవుని రాజ్యం వీటన్నిటిపైన కూడా పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకొనడి అని అంటున్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై ఉండుడి. ఏం కలిగి ఉండమని ఇందువలనే మీరు దేవుని యందు కృతజ్ఞతను కలిగి ఉండని అంటున్నాడు. దేవుని యందు మీరు దయాళత్వమును కలిగి ఉండమని అంటున్నాడు. మనం వినయమును, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలనీయుడి అని అంటున్నాడు. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలయ్యున్నాం అంటున్నాడు. దేవుని యందు మనం కృతజ్ఞతలయ్యి ఉంటున్నామా? దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా సరే మనకు సమాధానం కావాలి, మనకు శాంతి కావాలి, కానీ దేవునికి మనము హృదయపూర్వకంగా మనము చెల్లిస్తున్నామా? మన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఎప్పుడూ కూడా దేవునికి ఏమి చెల్లించాలి? హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని మనం ఎప్పుడు కూడా దేవుడిని మర్చిపోయి మనం ఏది కూడా చేయలేము. ఈ లోకంలో ఇవన్నీ కూడా వ్యర్థమే. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందండి. దేవుని యందు మనం నిలకడ కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. స్తోత్రం 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 ప్రభా. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. నేను అనేకమైన దోషములను, పాపములను ప్రభా మా తోటి వారిని క్షమించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువులు, మిత్రువులు దీవించి ప్రభా. ధనికులనేమి, వేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభు. బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచిన, ఆటోలో, ట్యాక్సీలో, బళ్ళ మీద వెలిచినట్టు వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభు. ఇతర దేశంలో పనిచేసుకున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నేను విధవరాలు బిడ్డలను ప్రభు దీవిస్తానన్నావు నాయన ప్రభు. విధవరాలను దీవిస్తానన్నావు నాయన ప్రభు. అలాగే నాయన ప్రభు చదువుకుంటున్న యవనస్తులను, యవనరాలను కూడా దీవించి నాయన ప్రభు. బాలికలని, బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభు. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభు. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభు. నడివయసులో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభు. బీపీ షుగర్లతో బాధపడుతున్నారు ప్రభు. వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినటం వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి, భేదాలనేమి దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చు ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనను నీ పాసను చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూమి అందు నెరవేరునట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారి పైన, వించిన వారి పైన సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.